వాత్సల్యం కలిగిన ప్రేమతో ఉంటారనమాట. అసలు దేవుని పిల్లలంటేనే ఎట్టి పరిస్థితులు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మంచోడి దగ్గర 5 లక్షణాలు ఉంటాయి. మంచివాడి దగ్గర 5 లక్షణాలు ఉంటాయి. ఎవరితో ఎక్కువగా మాట్లాడు, అతిగా మాట్లాడు, ఎవరితో అధికంగా ఫ్రెండ్షిప్ చేయడు. మంచివాడి లక్షణం అది. 2, అడిగిన వాళ్ళకంతా సహాయం చేస్తాడు. 2, మూడోది ఏంటంటే అతడు చాలా జ్ఞానంగా ఉంటాడు కాబట్టి అతడు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. వాడి పెదవుల మీద చిరునవ్వు ఉంది. మంచివాడి లక్షణాలు అయ్యే. చిరునవ్వుతో ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు. కోపం వచ్చినా సరే నవ్వుతూనే ఉంటాడు. పగవారి మధ్యనైనా నవ్వుతూనే ఉంటాడు. వేషధారుల మధ్యనైనా చిరునవ్వు. నవ్వుల్లో చాలా రకాలు ఉన్నాయి. 100 రకాల నవ్వులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ నవ్వులు కాదు, అపహాసికల నవ్వులు, దొంగల నవ్వులు, చాలా వెటకారపు నవ్వులు, ఇట్లా నవ్వులు చాలా రకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో పోగెత్తే. ఆ నవ్వులు కాదు, చిరునవ్వు అంటే హృదయంలో ద్వేషం ఏమీ లేకోకుండా ప్రేమను ఉల్లసించే హృదయాలతో నవ్వేవాళ్ళు. తర్వాత 4, శత్రువులను కూడా ప్రేమిస్తారు. మంచివారి లక్షణాలు ఈ 5 లక్షణాలు ఉంటాయి. ప్రపంచం సైంటిస్టులు చెప్తున్నారు ఈ 5 లక్షణాలు ఉన్నవాడిని మంచివాడి కింద లెక్క వేయచ్చు. వీళ్ళలో